గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు గుడ్ మనం ఆఫ్టర్నూన్ సార్. ఈరోజు మనం మైక్రో ఎకనామిక్స్లో ఉపాంత ఉత్పాదకత పంపిణీ సిద్ధాంతం, ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ఎగ్జామినేషన్లో కంపల్సరీగా వస్తుంది. 10 మార్క్స్ కానీ లేదా 5 మార్కులు కానీ ఈ ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. ఇదంతా రివిజన్ కాబట్టి మరలా మీకు స్ట్రెస్ చేసి చెప్తూ జరుగుతుందన్నమాట. అది ఇక్కడ ఉపాంత ఉత్పాదకత పంపిణీ సిద్ధాంతము అంటే ఏమిటి, ఇది ఎందుకు మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పంపిణీ సిద్ధాంతాన్ని, ఉపాంత ఉత్పాదకత పంపిణీ సిద్ధాంతాన్ని ఉత్పత్తి కారకాల ధరల నిర్ణయ సిద్ధాంతం అని కూడా అంటారు. దీనికి ఉపాంత ఉత్పాదకత పంపిణీ సిద్ధాంతాన్ని ఉత్పత్తి కారకాల ధరలను నిర్ణయించే సిద్ధాంతము. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏమిటండి అంటే ఉత్పత్తి కారకాల భూమి, శ్రమ, మూలధనము, వ్యవస్థాపన. ఈ భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపనలు ఉన్నాయి కదా, వీటిని మనం ఉత్పత్తి కారకాలు అన్నాం. ఈ ఉత్పత్తి కారకాల సహాయంతో వస్తువుల ఉత్పత్తి అనేది జరుగుతుంది, వస్తువులు తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి వీటిని ఉత్పాదకాలు, ఉత్పత్తి కారకాలు, ఉత్పత్తి సాధనాలు, ఇలా పేర్లు పెట్టి పిలవటం జరుగుతూ ఉంది. భూమి ఒక ఉత్పత్తి కారకం, అర్థమైందా? అలాగే శ్రమ ఒక ఉత్పత్తి కారకం. శ్రమ లేనిది ఏ పని జరగదు కదా, అది శ్రమ ఒక ఉత్పత్తి కారకం. అలాగే మూలధనం అంటే భవనాలు, యంత్రాలు, ఇవన్నీ కూడా మూలధనంలోకి వస్తాయి. ఇది కూడా ఒక ఉత్పత్తి కారకం. తరువాత వ్యవస్థాపనం అంటే ఉత్పత్తిదారుడినే వ్యవస్థాపకుడు అంటారు. ఉద్యమదారుడు, వ్యవస్థాపకుడు అని పేర్లు పెట్టారు. కాబట్టి వీళ్ళు ఎన్నో ఉంటాయి. వస్తువు ఉత్పత్తి చేయడానికి అనేకం కావాలా, శక్తి వనరులు కావాలా, ముడి సరుకులు కావాలా, ఉంటాయి కదా. ఇవన్నింటినీ మరి చెప్తూ పెద్ద లిస్ట్ అయిపోద్దని ఉత్పత్తి కారకాలని 4గా మనం చెప్పుకోవడం జరిగింది. భూమి, శ్రమ, మూలధనము, వ్యవస్థాపన. ఇవి ఉత్పత్తి సాధనాలు లేదా ఉత్పత్తి కారకాలు. ఇవి ఉత్పత్తిలో పాల్గొనేటప్పుడు దానికి ఎంత ప్రతిఫలం ఇవ్వాలి అంటే, ఉదాహరణకి ఒక శ్రామికుడు ఉన్నాడు. ఆ శ్రామికుడు వస్తు ఉత్పత్తిలో పాల్గొంటే అంటే ఆ పనిలోకి వెళ్తే వాడికి ఏ విధంగా వాడికి మనం కూలి నిర్ణయించాలి లేదా జీతం అనేది ఎట్లా నిర్ణయించాలి, అర్థమైందా? కాబట్టి ఉపాంత ఉత్పత్తిని బట్టి అతనికి ధర నిర్ణయించవలసిన అవసరం ఉంటుంది అని ఈ సిద్ధాంతం అనేది చెబుతూ ఉంది. అయితే ఇక్కడ ఆర్థిక శాస్త్రవేత్తలు రకరకాలైనటువంటి సిద్ధాంతాలు చెప్పారు. దానిలో 2 సిద్ధాంతాలు ఉన్నాయి. ఒకటి వైయక్తిక పంపిణీ ద్వారా ధర నిర్ణయం చేయొచ్చు. రెండోది విధులను అనుసరించి జరిగే పంపిణీ ద్వారా కూడా ఈ ధర నిర్ణయం అనేది జరగవచ్చు అనే విషయాన్ని తెలియజేశారు. అదే విధముగా సూక్ష్మ స్థూల పంపిణీలు, ఈ విధంగా కూడా వీటి వాటాలని నిర్ణయించవచ్చు అని ఆర్థిక శాస్త్రవేత్తలు తెలియజేశారు. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ మనం మొట్టమొదట ఈ వైయక్తిక పంపిణీని బట్టి ఏ విధముగా ఉత్పత్తి కారకాల ధరలని నిర్ణయిస్తారు, ఇది ఒకసారి మనం చూద్దాం. ఈ వైయక్తిక పంపిణీ, వైయక్తికము అంటే వ్యక్తి అని అర్థం. అంటే వ్యక్తుల మధ్య ఆదాయ పంపిణీ చేస్తే దానిని
వయోక్తిక ఆదాయం అంటారు. ఓకేనే, వయోక్తిక పంపిణీ అని అంటారు. అంటే ఏమిటండి? దేశ సంపద ఉంది కదా, జాతీయ ఆదాయం. ఈ జాతీయ ఆదాయాన్ని దేశంలో వ్యక్తులందరి మధ్య పంపకం చేస్తే అటువంటి దానినే వయోక్తిక పంపిణీ అంటారు. ఈ జాతీయ ఆదాయము ఈ పంచడం అనేది సక్రమముగా ఉంటే ఆర్థిక అసమానతలు ఉండవు, ఆదాయ అసమానతలు ఉండవు. మరి ఇది సక్రమముగా పంచబడకపోతే, ఏది జాతీయ ఆదాయ పంపిణీ సక్రమముగా వ్యక్తుల మధ్య పంచబడకపోతే ఏమవుతుంది? అక్కడ ధనికులు పేదలు అనేటువంటి రెండు వర్గాలు విడిపోవడానికి ఏర్పడడానికి ఉంది. ఈ సమాజంలో ధనిక వర్గం పేద వర్గాలు అనేవి ఏర్పడతాయి. కాబట్టి వయోక్తికమైనటువంటి పంపిణీ సిద్ధాంతము వ్యక్తుల మధ్య ఆదాయ సంపాదించడంలో తేడాను, ఆర్థిక అసమానతలకు దారితీసే కారణాలను గురించి తెలియజేస్తుంది ఈ వయోక్తిక పంపిణీ విశ్లేషణ. ఓకేనే. రెండవది విధులను అనుసరించి జరిగే పంపిణీ. విధులను అనుసరించి జరిగే పంపిణీ. ఇక్కడ జాతీయ ఆదాయం అంటే ఏమిటి అనేది మీకు తెలియాలి. జాతీయ ఆదాయం అంటే దేశంలో వ్యక్తులందరి ఆదాయాల మొత్తమే జాతీయ ఆదాయం. జాతీయ ఆదాయం అంటే దేశం యొక్క ఆదాయాన్ని జాతీయ ఆదాయం అంటారండి. అంటే దేశంలో ఒక నిర్ణీత కాలం తీసుకుంటారు. అంటే కాలాన్ని పరిగణలోకి తీసుకొని 1 సంవత్సర కాలంలో దేశంలో ఉత్పత్తి అయినటువంటి అన్ని వస్తువులు మరియు సేవలు, వస్తువుల విలువలు, సేవల విలువలు తీసుకోవాలి. ఆ విలువలన్నీ కలపగా వచ్చిన మొత్తమే జాతీయ ఆదాయం. ఈ జాతీయ ఆదాయం ఎలా జరిగింది? జాతీయ ఉత్పత్తి ఏ విధంగా జరిగింది అంటే వివిధ ఉత్పత్తి సాధనాల సహాయంతో జరిగింది. మరి వివిధ ఉత్పత్తి సాధనాలు ఎవరు అంటే ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు. ఉత్పత్తి కారకాలకు యజమానులు ఎవరు? ప్రజలే. కొంతమంది ఉత్పత్తిదారులు యజమానులు కదా. మరి శ్రామికులు, శ్రమకి యజమానులు. భూమికి భూస్వాములు యజమానులు. ఇట్లా ఈ దేశంలో ఉన్నటువంటి ఈ ఉత్పత్తి సాధనాలకి యజమానులు కుటుంబ రంగమై ఉంటుందండి. ఆ కుటుంబ రంగాలు వివిధ ఉత్పత్తి కార్యకలాపాలలో పాల్గొనడం ద్వారా ఆదాయాలు పొందుతారు. ఈ ఆదాయాలన్నీ కలపగా వచ్చిన మొత్తమే జాతీయ ఆదాయము. ఓకేనే. ఈ జాతీయ ఆదాయ పంపిణీ సక్రమంగా జరిగితే ఆ దేశంలో అసమానతలు ఉండవు. ఈ ఆదాయ పంపిణీ సక్రమంగా జరగకపోతే ఆర్థిక అసమానతలు రావడానికి అవకాశం ఉంటుంది కదా. కాబట్టి దీనిని వయోక్తిక ఆదాయ పంపిణీ ప్రకారము మరి దేశంలో వ్యక్తులు ఎంతెంత ఆదాయం సంపాదిస్తున్నారు, అలాగే ఆదాయ అసమానతలు ఏ విధంగా ఏర్పడుతున్నాయి, ఇటువంటి విషయాలన్నిటిని తెలియజేస్తుంది వయోక్తిక పంపిణీ ద్వారా. మరి విధులను అనుసరించి జరిగే పంపిణీ ఏ విధంగా ఉంది? విధులు అంటే పనులు. ఎవరు పనులు చేస్తారు, ఏ రకమైనటువంటి పనులు చేస్తారు? ఓకేనే. విధులను అనుసరించి జరిగే పంపిణీ. వస్తు ఉత్పత్తి కారకాల వలన జరుగుతుందని మనం ఇదివరకే నేర్చుకున్నాం. వస్తు ఉత్పత్తి అనేది ఉత్పత్తి కారకాల వలన జరుగుతుందండి, గుర్తుపెట్టుకోండి. వస్తు ఉత్పత్తి అనేది ఉత్పత్తి కారకాల వలన మనకి జరుగుతుంది. వస్తు ఉత్పత్తి కారకాల వలన జరుగుతుంది. ఓకే. ఉత్పత్తి అయినటువంటి సంపద, ఈ సంపద అంతా భూమికి, శ్రమకి, మూలధనానికి, అలాగే వ్యవస్థాపకుడికి చెందుతూ ఉంటుంది. ఉత్పత్తి విలువ అంతా కూడా
ఉత్పత్తి కారకాల యొక్క విధులు అంటే వాడు చేసినటువంటి పనికి ఇచ్చే ప్రతిఫలాన్నే విధులను అనుసరించి జరిగే పంపిణీ అని అంటారు. ఉదాహరణకి భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపనలు కలిసి ఒక 100 రూపాయలు విలువ కలిగినటువంటి వస్తువులు ఉత్పత్తి చేశారు. 100 రూపాయలు. ఈ 100 రూపాయల్లో అర్థమైందా, శ్రామికుడికి వాటా ఎంత వెళ్ళింది, భూమికి పాఠకముల ద్వారా ఎంత వాటా వెళ్ళింది, అలాగే వడ్డీకి మూలధనానికి వడ్డీ రూపంలో ఎంత వాటా వెళ్ళింది, ఉత్పత్తిదారుడికి లాభం రూపంలో ఎంత వాటా ఉంది. అలాగా ఉత్పత్తి కారకాలకు చెల్లించినటువంటి ఈ ప్రతిఫలాన్ని బట్టే విధులను అనుసరించి జరిగే పంపిణీ అని అంటారు. విధులను అనుసరించి జరిగే పంపిణీ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే ఉపాంత ఉత్పాదకత పంపిణీ సిద్ధాంతం అనేది తెలియజేస్తుంది. ఈ విధులను అనుసరించి పంపిణీని తెలియజేసే సిద్ధాంతం ఏది? ఉపాంత ఉత్పాదకత పంపిణీ సిద్ధాంతము. మీకు ఇంతవరకే చెప్పాను. ఉపాంత అంటే అదనము, అదనపు అని వస్తుంది. అదనము అనే దానిని ఉపాంత అంటారు. ఇక్కడ కూడా ఉపాంత ఉత్పాదకత అంటే అదనపు ఉత్పాదకత ఈ పంపిణీ సిద్ధాంతం అనేది తెలియజేస్తుంది. కాబట్టి ఈ సిద్ధాంతం ఏది? ఉపాంత ఉత్పాదకత పంపిణీ సిద్ధాంతము ఉత్పత్తి కారకాల మధ్య గల సామాజిక సంబంధాలను, ఉత్పత్తి కారకాల యాజమాన్యాన్ని, ఆస్తులకు సంబంధించినటువంటి చట్టాలన్నింటినీ కూడా విపులముగా తెలియజేస్తుంది ఈ సిద్ధాంతం. ఓకే, ఇది విధులను అనుసరించి జరిగినటువంటి పంపిణీ. తర్వాత స్థూల పంపిణీ, సూక్ష్మ పంపిణీ. ఈ విధులను అనుసరించి జరిగే పంపిణీని 2 రకాలుగా విభజించారు. ఇందులో ఒకటి సూక్ష్మ పంపిణీ, 2 స్థూల పంపిణీ. ఇక్కడ ఉత్పత్తి కారకాల యొక్క సాపేక్ష ధరల గురించి వివరిస్తే దానిని ఏమంటారంటే సూక్ష్మ పంపిణీ అంటారు. అంటే ఉత్పత్తి కారకాల యొక్క సేవలకు ప్రతిఫలముగా రేట్లను నిర్ణయించి భూమికి బాటకము, శ్రమకు వేతనము, మూలధనానికి వడ్డీ, వ్యవస్థాపనకి లాభాల రేటు గురించి ఈ సూక్ష్మ పంపిణీ తెలియజేస్తుంది. మరి స్థూల పంపిణీ అంటే జాతీయ ఆదాయంలో ఉత్పత్తి కారకాల యొక్క సమిష్టి వాటాను తెలియజేస్తుంది అన్నమాట. సమిష్టి వాటాను తెలియజేస్తుంది. కాబట్టి జాతీయ ఆదాయంలో ప్రతి ఉత్పత్తి కారకం యొక్క వాటాను తెలియజేస్తుంది. ఎట్లాగా? ఉదాహరణకి జాతీయ ఆదాయంలో భూమికి పాఠకం ద్వారా ఎంత వచ్చింది, శ్రమకు వేతనము ద్వారా ఎంత వచ్చింది, మూలధనానికి వడ్డీ ద్వారా ఎంత వచ్చింది, వ్యవస్థాపనకు లాభాల ద్వారా ఎంత వాటా వచ్చింది అనే విషయాన్ని ఈ స్థూల పంపిణీ అనేది మనకి తెలియజేస్తుంది. అందుకే జాతీయ ఆదాయాన్ని ఆదాయ మదింపు పద్ధతి అనేది ఒకటి ఉంది. ఈ ఆదాయ మదింపు పద్ధతి ద్వారా తెలియజేసేది ఏమంటే దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఏ ఏ రూపంలో ఎంతెంత ఆదాయం పొందారు, ఆ ఆదాయాలన్నీ కలపగా వచ్చినటువంటి మొత్తమే ఆదాయ మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయము అంటారు. అంటే జాతీయ ఆదాయం అనేది శ్రామికులు ఉన్నారు కదా, భూస్వాములు ఉంటారు. ఈ భూస్వాములకి వాటక రూపంలో ఎంత ఆదాయం వచ్చింది, శ్రామికులకి శ్రమ రూపంలో ఎంత ఆదాయం వచ్చింది, అదే విధముగా మూలధన పెట్టుబడిదారులకి వడ్డీ రూపంలో ఎంత ఆదాయం వచ్చింది, అలాగే వ్యాపారస్తులు ఉత్పత్తిదారులు ఉన్నారు కదా, వాళ్ళకి ఎంతెంత లాభాలు వచ్చాయి, వీటన్నింటి కలపగా వచ్చిన మొత్తమే జాతీయ ఆదాయం. ఈ జాతీయ ఆదాయం మొత్తంగా తెలియస్తుంది కాబట్టి దీనిని స్థూల పంపిణీ అని అంటారు. ఇదండి విధులను అనుసరించినటువంటి పంపిణీలు ఈ విధంగా ఉంది. అయితే ఈ విధులను అనుసరించిన పద్ధతి ప్రకారము చెప్పినటువంటి సిద్ధాంతమే ఉపాంత ఉత్పాదకత పంపిణీ సిద్ధాంతము, మార్జినల్ ప్రొడక్టివిటీ థియరీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. అర్థమైందా? ఏమిటండి ఇది? ముఖ్యంగా సూక్ష్మ పంపిణీ సిద్ధాంతం. మనకి ఇది సూక్ష్మ అర్థశాస్త్రం నేర్చుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఈ సూక్ష్మ పంపిణీ సిద్ధాంతంలోనే మనం నేర్చుకోవలసి ఉంటుంది. ముఖ్యంగా ఉత్పత్తి కారకాలకు డిమాండ్ చేసేటప్పుడు వాటి సేవలకు ధరలు ఏ విధముగా నిర్ణయించాలి
అనే విషయాన్ని తెలియజేస్తుంది ఈ ఉపాంత ఉత్పాదకత పంపిణీ సిద్ధాంతం. అంటే ప్రతి ఉత్పత్తి కారకము దాని చూడండి, ప్రతి ఉత్పత్తి కారకము ధర దాని ఉపాంత ఉత్పాదకతను బట్టి వివరిస్తుంది. ఇవి ఎక్స్టెన్షన్ చేస్తే రెవెన్యూ చేస్తాయి. ఈ ఏజ్ వాళ్ళకి వెళ్ళాం సార్, ఆలోచన ఎదురైంది సార్. సిస్టమ్ కలిసాము, కంప్యూటర్ సిటీసీ మేడం కలిసాము. అమ్మ మా చేతిలో డేటా మాకు లేదు, హైయర్ ఎడ్యుకేషన్ ఇచ్చిన డేటా వాళ్ళే పెట్టారు. అప్పటి నుంచి డేటా కోసం మేము పెడతాము, మీకు మీరు కంప్లీట్ చేసుకోండి చేస్తామని అన్ని కాలేజీలు చేశాను. మరి ఎంతవరకు ఆగలేం. సరే కానీ ఉపాంత ఉత్పాదకత పంపిణీ సిద్ధాంతం ప్రతి ఉత్పత్తి కారకం యొక్క ధర దాని ఉపాంత ఉత్పాదకతను బట్టి నిర్ణయించడం జరుగుతుంది అని తెలియజేస్తుంది. అంటే వ్యవస్థాపకుడు భూమికి వాటకాన్ని, శ్రమకు వేతనాన్ని, మూలధనానికి వడ్డీని వాటి ఉపాంత ఉత్పాదకతను బట్టి నిర్ణయించడం జరుగుతుంది అని ఈ సిద్ధాంతం అనేది మనకి తెలియజేస్తుంది. ఏ సిద్ధాంతం? ఉపాంత ఉత్పాదకత పంపిణీ సిద్ధాంతం అనేది మనకి తెలియజేస్తుంది. గుర్తుపెట్టుకోండి. అయితే ఈ సిద్ధాంతాన్ని చాలామంది ఆర్థిక శాస్త్రవేత్తలు దీనిని ప్రతిపాదించడం జరిగింది. ఈ ఉపాంత ఉత్పాదకత పంపిణీ సిద్ధాంతాన్ని చాలామంది దీన్ని ప్రతిపాదించారు. ఆల్ఫ్రెడ్ మార్షల్ అయితేనేమి, తర్వాత మంది ఉన్నారు. అయితే అమెరికా దేశానికి చెందినటువంటి జేబి క్లార్క్ అనేటువంటి ఒక ఆర్థిక శాస్త్రవేత్త ఈ ఉపాంత ఉత్పాదకత పంపిణీ సిద్ధాంతాన్ని డెవలప్ చేసాడు, అభివృద్ధి అనేది చేయడం జరిగింది. వింటున్నారు కదా అందరూ? వినాలి. ఇప్పుడు మీరు వింటే ఆటోమేటిక్గా ఎగ్జామ్లు వద్దర అయ్యగలరు. ఈ ఉపాంత ఉత్పాదకత పంపిణీ సిద్ధాంతాన్ని ఇతను అభివృద్ధి చేసినప్పుడు ఈ సిద్ధాంతానికి కొన్ని ప్రమేయాలని రూపొందించడం జరిగింది. ప్రమేయాలను రూపొందించారు ఎవరు? జేబి క్లార్క్. కాబట్టి ఉపాంత ఉత్పాదకత పంపిణీ సిద్ధాంతానికి ప్రమేయాలు ఉన్నాయి. ఈ ప్రమేయాల్లో మొట్టమొదటిది ఏమిటి అంటే, ఇక్కడ చూడండి, వస్తువుల ఉత్పత్తి కారకాల మార్కెట్లోన అలాగే వస్తు మార్కెట్లో కూడా సంపూర్ణమైనటువంటి పోటీ ఉంటుంది. చూడండి, సంపూర్ణమైనటువంటి పోటీ మార్కెట్ ఉంటుంది అనేది మొట్టమొదటి ప్రమేయం చేయబడింది. అంటే ఈ ఉత్పత్తి కారకాల మార్కెట్కి అలాగే వస్తువుల మార్కెట్, వస్తువుల అమ్మకాలు కొనుగోలు జరుగుతాయి కదయ్యా. ఈ అమ్మకాలు కొనుగోలు జరిగేదాన్ని ఏమంటారు? మార్కెట్ అంటారు కదా. అలాగే ఉత్పత్తి కారకాలు కూడా అమ్మకాలు ఉంటాయి, కొనుగోలు ఉంటాయి. శ్రామికుడు శ్రమను అమ్ముకుంటాడు, ఉత్పత్తిదారుడు ఆ శ్రమని కొంటాడా లేదా? మరి అక్కడ దానికి కూడా మార్కెట్ ఉంది. కాబట్టి ఉత్పత్తి కారకాల మార్కెట్కి అదే విధంగా వస్తువుల మార్కెట్కి ఏ రకమైన పోటీ ఉంది? సంపూర్ణమైనటువంటి పెర్ఫెక్ట్ కాంపిటీషన్ ఉంటుంది అని చెప్పారు. అంటే వస్తువుల మార్కెట్లో ఈ సంపూర్ణ పోటీ మార్కెట్లో వస్తువుల మార్కెట్ ఎలా ఉంటుంది? వస్తువులన్నీ సజాతీయంగా ఉంటాయి. సజాతీయమైనటువంటి వస్తువులు ఉంటాయి కాబట్టి ఆ వస్తువులకి ఒకే ధర ఉంటుంది. అదే విధంగా ఉత్పత్తి కారకాల మార్కెట్లో కూడా అనేక మంది ఈ ఉత్పత్తి కారకాలని సప్లై చేయడానికి ఉంటారు. అలాగే కొనుగోలుదారులు కూడా చాలామంది ఉంటారు. ఏ ఒక్క అమ్మకందారుడు కానీ ఏ ఒక్క కొనుగోలుదారుడు కానీ తనకు తానుగా ఉత్పత్తి కారకం ధర అనేది నిర్ణయించలేడు. కాబట్టి ఈ ఉత్పత్తి కారకాల యొక్క మొత్తం సప్లై, ఈ ఉత్పత్తి కారకాలకు ఉన్నటువంటి మొత్తం డిమాండ్, ఈ రెండు కలిపి ఆ ఉత్పత్తి కారకాల యొక్క ధరని నిర్ణయించడం జరుగుతుంది. కాబట్టి
ఈ ఉత్పత్తి కారకాల పరిశ్రమలో నిర్ణయమైనటువంటి ధరనే ప్రతి సంస్థ పాటిస్తుంది. కాబట్టి ఉత్పత్తి కారకాల మార్కెట్లో సంపూర్ణమైనటువంటి పోటీ ఉంటుంది అనే ప్రమేయాన్ని చేయడం జరిగింది మొట్టమొదటి. రెండోది, ఉత్పత్తి కారకాలన్నీ సజాతీయముగా ఉంటాయి. సజాతీయం అంటే వాళ్ళు ఒకే రకమైనటువంటి పని సామర్థ్యం కలిగి ఉంటారండి. అది ఇక్కడ శ్రామికుడు అనుకో, వాడు అందరూ ఒకే రకంగా ఉంటారు. కాబట్టి ఉత్పత్తి కారకము సజాతీయము. రెండో ప్రమేయం చూడండి, సజాతీయ వస్తువు అని చెప్పుకున్నాం. సంపూర్ణ పోటీ మార్కెట్ లక్షణాలలో సజాతీయ వస్తువులు ఉంటాయని చెప్పుకున్నాం కదా. అదే విధంగా ఇక్కడ కూడా సజాతీయ ఉత్పత్తి కారకాలు ఉంటాయి అన్నాడు. అంటే ఒక సంస్థలో పనిచేసే శ్రామికులకు సమానమైనటువంటి ఉత్పాదకత ఉంటుంది. అంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉండదు, అందరూ ఒకే రకమైనటువంటి ఉత్పత్తి చేస్తారు. వారి దీక్షా దక్షతలన్నీ కూడా ఒకరికి మించి ఒకరు ఉండవు, అందరివి సమానంగా ఉంటాయి. కాబట్టి ఒక శ్రామికుడికి ఎంత వేతనము వస్తుందో మిగతా శ్రామికులకు కూడా అంతే వేతనం లభించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఉపాంత ఉత్పాదకతను బట్టి ఈ వేతనం అనేది నిర్ణయించడం జరుగుతుంది. వారి ఉపాంత ఉత్పాదకతకు సమానముగా ఉండటం వలన ఆ సంస్థలో పనిచేసే కార్మికులందరికీ ఒకే రకమైనటువంటి వేతనము ఉంటుంది. ఇది రెండో ప్రమేయం. మూడవది, ఉత్పత్తి కారకాలకు గమనశీలత ఉంటుంది. చూడండి, మూడో ప్రమేయం ఏమన్నారు? ఉత్పత్తి కారకాలకు గమనశీలత. గమనశీలత అంటే ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి స్వేచ్ఛగా వెళ్ళే అవకాశం ఉండాలి. అలా ఉంటే దానిని ఏమంటారంటే గమనశీలత అంటారు. అంటే ఈ ఉత్పత్తి కారకాలు అనేవి ఒక ఉత్పత్తి సంస్థ నుండి ఇంకొక ఉత్పత్తి సంస్థకి స్వేచ్ఛగా వెళ్ళి పని చేసుకోవచ్చు. ఓకేనే, వాడికి సంస్థలో పనిచేయడం ఇష్టం లేదు, ఇంకెవడు పిలిచాడు వాడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు. అర్థమైందా? ఈ రకంగా ఉత్పత్తి కారకాలకి పూర్తి ఏముంటుంది? గమనశీలత ఉంటుంది. గమనశీలత లేకపోతే వాటి ఉపాంత ఉత్పాదకత ప్రకారము వాటి ధరలు మనము చెల్లించడం కష్టం. కాబట్టి ఒక సంస్థలో ఒక ఉత్పత్తి కారకానికి దాని యొక్క ఉపాంత ఉత్పాదకత కన్నా తక్కువ ప్రతిఫలం వచ్చినట్లయితే అది వేరే సంస్థకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి పనిలోనూ ప్రతి సంస్థలోనూ దానికి ఇచ్చే ధర అదే విధంగా దాని ఉపాంత ఉత్పాదకతకు సమానంగా ఉండాలి. ఇది దానిని గమనశీలత, ఉత్పత్తి కారక గమనశీలత ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది, లేకపోతే సాధ్యం అవ్వదు. గుర్తుపెట్టుకోండి. ఇవి మూడు. నాలుగవది, ఉత్పత్తి కారకాలను ప్రతిస్థాపన చేయొచ్చు. ప్రతిస్థాపనము అంటే ఒకదానికి బదులుగా మరో దానిని మనము పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఓకేనే, దీనిని ఏమంటాం? ప్రతిస్థాపన. ఇంగ్లీష్లో సబ్స్టిట్యూట్ అని అంటాం. ఉదాహరణకి ఒక సంస్థలో పనిచేసే శ్రామికులందరూ సజాతీయముగా ఉన్నప్పుడు ఒక శ్రామికునకు మరొక శ్రామికుడికి ఇంకొక శ్రామికుడిని ప్రతిస్థాపన చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఉత్పత్తిని పెంచడానికి ఈ ప్రతిస్థాపన ఎంతో ఉపయోగపడుతుంది. ఉత్పత్తి కారకాలు సజాతీయముగా ఉండి వాటి గమనశీలత ఉన్నట్లయితే ఈ ఉత్పత్తి కారకాలను సులువుగా ప్రతిస్థాపనం చేయడానికి అవకాశం ఉంది. అంటే శ్రమకు బదులుగా మూలధనానికి బదులుగా శ్రమను, లేదా అదనముగా ఇద్దరు ముగ్గురు శ్రామికులను మనం ఈ పనిలో పెట్టుకోవచ్చు. ఓకేనే, ఉత్పత్తిని పెంచాలంటే ఈ రకంగా ఈ విధంగా ప్రతిస్థాపన చేయడానికి అవకాశము ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. తరువాత 5వ పాయింట్ ఏమిటంటే, ఒక సంస్థకు ఉత్పత్తి కారకాలపై గుత్తాధికారము ఉండదు.
అంటే ఉత్పత్తి కారకాల మీద యజమాయిషి చలాయించే అధికారము ఉత్పత్తి సంస్థలకి ఉండకూడదు. ఓకేనే? అలా ఉంటే ఏమవుతుంది, ఒకవేళ ఆ ఉత్పత్తి కారకాలపై ఈ కంపెనీ అంటే ఉత్పత్తి సంస్థ పూర్తి అధికారం చలాయించింది అనుకో, వాడు చేసే ఉత్పత్తి కంటే ఇంకా తక్కువ ధర ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఈ ప్రతి సంస్థకు ఉత్పత్తి కారకాలు లభిస్తూ ఉండాలి. కాబట్టి ఏ సంస్థకైనా ఉత్పత్తి కారకాలపైన గుత్తాధిపత్యం ఉండడానికి వీలు లేదు. అలా వీలు లేకుండా ఉన్నప్పుడు, గుత్తాధిపత్యం లేనప్పుడు మాత్రమే గమనశీలత అనేది ఉంటుంది. గుత్తాధికారం ఉంటే గమనశీలత ఉండదు. ఉత్పత్తి కారకాలకు వాటి ఉపాంతోత్పాదకతను బట్టి ప్రతిఫలము వస్తుంది. ఎప్పుడు స్వేచ్ఛ ఉంటే, గుత్తాధికారము లేకపోతే. గుత్తాధికారం ఉంటే వారి ఉపాంతోత్పాదకత కన్నా తక్కువే ధర ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి సంస్థ నియమించే ఉత్పత్తి కారకాలు పరిమితంగానే ఉంటాయి. ఓకే, అది. తర్వాత 6వది, మిగతా ఉత్పత్తి కారకాలను స్థిరముగా ఉంచి ఒక ఉత్పత్తి కారకాన్ని మాత్రమే పెంచాలి. చూడండి, అంటే కొన్ని ఉత్పత్తి కారకాలను స్థిరముగా ఉంచి కొన్ని ఉత్పత్తి కారకాలను మనం పెంచాలా. అప్పుడు మాత్రమే ఈ సిద్ధాంతము ఖచ్చితముగా మనకి రుజువు అవుతుంది, ఈ ప్రమేయం ఉన్నప్పుడు అని. కాబట్టి చూడండి, మిగతా ఉత్పత్తి కారకాలను స్థిరముగా ఉంచి ఒక ఉత్పత్తి కారకం యొక్క యూనిట్లను పెంచుతాం. ఉదాహరణకి భూమి మూలధనాన్ని స్థిరముగా ఉంచి శ్రామికుల సంఖ్యను పెంచుతూ ఉంటే ఉత్పత్తిని పెంచడానికి ఈ కొరతగా ఉన్న ఉత్పత్తి కారకాలను స్థిరముగా ఉంచి బాగా మనకు దొరుకుతూ ఉన్నటువంటి ఉత్పత్తి కారకాల సంఖ్యను పెంచుతూ ఉంటే ఈ ఏ ఉత్పత్తి కారకం ఉపాంతోత్పాదక తెలుసుకోవాలన్నా మిగతా ఉత్పత్తి కారకాల యొక్క యూనిట్లను స్థిరముగా ఉంచవలసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఉపాంతోత్పాదకను తెలుసుకోవాలనుకున్న సందర్భంలో ఉత్పత్తి కారకాన్ని ఒక యూనిట్ అదనముగా నియమించడం వలన అదనముగా ఎంత ఉత్పత్తి వస్తుంది అనేది మనం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అందుకే కొన్ని ఉత్పత్తి కారకాలను స్థిరముగా ఉంచి మరికొన్ని ఉత్పత్తి కారకాలను పెంచుతూ ఉన్నప్పుడు అదనపు ఉత్పత్తి కారకం యొక్క యూనిట్ని పెంచితే ఆ అదనపు ఉత్పత్తి కారకం ద్వారా అదనపు ఉత్పత్తి ఎంత పెరిగింది, మొత్తం ఉత్పత్తిలో పెరుగుదల ఎంత ఉంది అనే విషయాన్ని సులువుగా తెలుసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. తరువాత 7వది ఏంటంటే, సాంకేతిక పరిజ్ఞానంలో ఏ రకమైన మార్పులు చేర్పులు చేయకూడదు. అలా చేస్తే ఈ సిద్ధాంతం తప్పు అయిపోద్ది. కాబట్టి సాంకేతిక పరిజ్ఞానం, ప్రస్తుతము ఏ రకమైనటువంటి ఉత్పత్తి పద్ధతి ఉందో ఆ పద్ధతి మనం పాటించాలి. తరువాత లాస్ట్ది సంపూర్ణ ఉద్యోగిత ఉంటుంది. అంటే ఉత్పత్తి కారకాలకు వాటి ఉపాంతోత్పాదకతను బట్టి ప్రతిఫలం వస్తుంది. కాబట్టి నిరుద్యోగం అనేది ఉండదు. ఒకవేళ నిరుద్యోగం ఉంటే శ్రామికులకు వారి ఉపాంతోత్పాదకతను బట్టి నిర్ణయం అనేది, వేతనము నిర్ణయం అనేది కాదు. ఈ రకంగా సంపూర్ణ ఉద్యోగిత ఉంటుంది. ఇవి ప్రమేయాలు. ఒకటో ప్రమేయం ఏంటి, సంపూర్ణమైనటువంటి పోటీ ఉంటుంది. రెండవది సజాతీయమైనటువంటి ఉత్పత్తి కారకాలు ఉంటాయి. మూడవది ఉత్పత్తి కారకాలకి గమనశీలత ఉంటుంది. నాలుగవది ఉత్పత్తి కారకాలను ప్రతిస్థాపన చేసుకునే అవకాశం ఉంటుంది. ఐదవది ఉత్పత్తి కారకాలపై గుత్తాధిపత్యం ఉండకుండా చూడాలి. ఆరవది ఉత్పత్తి కారకాలను మార్చడానికి వీలుండాలి. అంటే కొన్ని స్థిరముగా ఉంచి మరికొన్నిటి పెంచడానికి అవకాశం ఉండాలి. ఏడవది సాంకేతిక పరిజ్ఞానంలో ఉత్పత్తి పద్ధతుల్లో మార్పు ఉండరాదు. అది ఏ పద్ధతి ఏ మార్పు ఉందో దాన్ని కొనసాగించాలి. ఎనిమిదవది సంపూర్ణ ఉద్యోగిత ఉంటుంది. ఈ ప్రమేయాలను ఆధారంగా చేసుకొని జేబీ క్లార్క్ ఈ ఉపాంత ఉత్పాదకత పంపిణీ సిద్ధాంతం అనే దానిని తెలియజేశాడు ఆయన అన్నమాట, జేబీ క్లార్క్ అనేటువంటి వ్యక్తి.
మరి ఇందులో ఏమిటండి? మరి ఉపాంత ఉత్పాదకత అంటే ఏమిటి? ఉపాంత ఉత్పాదకత అంటే ఏమిటి? ఈ విషయాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం. ఉపాంత ప్రయోజనం అన్నాం. ఉపాంత ప్రయోజనం అంటే అదనపు ప్రయోజనం అనుకున్నాం కదా. అలాగే ఇక్కడ ఉపాంత ఉత్పాదకత ఉత్పత్తి, ఓకేనే. అదనపు ఉత్పాదకత, ఉపాంత ఉత్పాదకత అంటే అదనపు ఉత్పత్తిని తెలియజేస్తుంది. ఏమిటి? చూడండి, ఒక ఉత్పత్తి కారకము యొక్క అదనపు యూనిట్ను ఉత్పత్తికి వినియోగిస్తే మొత్తం ఉత్పత్తిలో వచ్చే పెరుగుదలనే ఉపాంత ఉత్పాదకత లేదా ఉపాంత ఉత్పత్తి అని అంటారు. ఈ ఉపాంత ఉత్పాదకతను బట్టే ఉత్పత్తిదారుడు ఉత్పత్తి కారకం యొక్క సేవలకు ప్రతిఫలం అనేది లేదా ధరని నిర్ణయించడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఈ అదనపు ఉత్పత్తి లేదా ఉపాంత ఉత్పాదకతను బట్టి వ్యవస్థాపకుడు లేదా ఉత్పత్తిదారుడు ఈ ఉత్పత్తి కారకాల యొక్క సేవలకు ప్రతిఫలము లేదా ధరను నిర్ణయించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉపాంత ఉత్పాదకత అంటే ఏమిటి? అదనముగా, అంటే ఉత్పత్తిదారుడు అదనముగా ఒక యూనిట్ని, అదనముగా ఒక ఉత్పత్తి కారకపు యూనిట్ని ఉత్పత్తికి నియమిస్తే లేకపోతే వినియోగిస్తే మొత్తం ఉత్పత్తిలో ఎంత పెరుగుదల వచ్చింది అనే విషయాన్ని తెలియజేస్తుంది ఈ ఉపాంత ఉత్పాదకత. ఉదాహరణకి చూడండి, ఉదాహరణకి మనము ఎన్నో చెప్పుకోవచ్చు. ఈ ఉత్పత్తి కారకం యొక్క ఉపాంత ఉత్పత్తిని తెలుసుకునే పద్ధతి ఒక ఉదాహరణ ద్వారా మనం వివరించడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఉత్పత్తిదారుడు ఒక యూనిట్ భూమి, ఒక యూనిట్ శ్రమ, ఒక యూనిట్ మూలధనంతో 10 యూనిట్ల వస్తువులను ఉత్పత్తి చేశాడని అనుకుందాం. అప్పుడు శ్రామికుని ఉపాంత ఉత్పాదకత మనం తెలుసుకోవాలి. దీని ప్రకారము వేతనము నిర్ణయించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాము? మిగతా ఉత్పత్తి కారకాలు అన్నాం కదా, స్థిరముగా ఉంచాలన్నాం కదా. ఈ మిగతా ఉత్పత్తి కారకాలైనటువంటి భూమిని, మూలధనాన్ని, ఈ యూనిట్లు ఒక్కొక్కటే వీటిని స్థిరముగా ఉంచి మార్పు లేకుండా యథావిధిగా ఉత్పత్తికి వినియోగించి అదనముగా ఒక శ్రమ యూనిట్ని మనం కలిపి ఉత్పత్తి చేస్తే, అర్థమైందా? అదనముగా నియమించిన శ్రామికుని వలన ఈ ఉపాంత శ్రమ అవుతుందన్నమాట, మార్జినల్ లేబర్ అవుతుంది. దీన్ని ఉపయోగిస్తే ఎంత ఉత్పత్తి వచ్చింది అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఒక యూనిట్ శ్రమ, ఒక యూనిట్ భూమి, ఒక యూనిట్ మూలధనాన్ని ఉపయోగించి 10 యూనిట్ల వస్తువులు ఉత్పత్తి అయినాయి. ఇప్పుడు అదనముగా మనము శ్రమని వినియోగించడం జరిగింది. అంటే అర్థం ఏమిటి? ఒక యూనిట్ భూమిని, 2 యూనిట్ల శ్రమని, 1 యూనిట్ మూలధనాల సహాయంతో వస్తువులను ఉత్పత్తి చేసాం. ఇలాగా వస్తువులను ఉత్పత్తి చేస్తే ఏమైంది? 15 యూనిట్ల వస్తువులు ఉత్పత్తి అయినవి. అంటే అదనముగా మనము ఒక శ్రామికుడిని నియమించాం కదా ఉత్పత్తికి. ఈ అదనముగా ఒక శ్రామికుడిని నియమించడం వలన ఏమైంది? మొత్తం ఉత్పత్తి పెరిగింది. ఈ అదనముగా కలిపినటువంటి ఉత్పత్తి ఈ 15 నుంచి మొదట ముగ్గురు చేశారు కదా, 3 యూనిట్లు ఉన్నాయి కదా, ఇప్పుడు 4 యూనిట్లు. 4 యూనిట్ల ద్వారా 15 యూనిట్లు, 3 యూనిట్ల ద్వారా 10 యూనిట్లు. కాబట్టి ఈ 15 నుంచి 10 తీసివేయగా మిగిలినటువంటిది 5 యూనిట్లు. దీనినే ఏమంటారంటే భౌతిక ఉపాంత వస్తువు, భౌతిక ఉపాంత వస్తువు అంటారు. అంటే మార్జినల్ ఫిజికల్ ప్రొడక్ట్స్, మార్జినల్ ఫిజికల్ ప్రొడక్ట్ అంటే అదనముగా ఒక శ్రామికుని నియమించడం వలన జరిగినటువంటి అదనపు ఉత్పత్తి, భౌతిక ఉత్పత్తి. ఓకేనే, భౌతికం అంటే కంటికి కనిపిస్తుంది. ఇది 5 యూనిట్లు వస్తువును ఓ యూనిట్ ధరతో మనము విలువని కట్టాలి. అప్పుడు విలువ కడితే ఏమవుతుంది? ఉపాంత వస్తువు విలువ అవుతుంది. అంటే
ఉదాహరణకి 5 వస్తువులు అదనంగా ఉత్పత్తి అయ్యేవి కదా, దీనిని ఎంపీపీ అన్నాం, అంటే మార్జినల్ ఫిజికల్ ప్రొడక్టివిటీ ప్రొడక్షన్ అంటాం కదా. చూడండి, ఫిజికల్ ప్రొడక్టివిటీ, మార్జినల్ ఫిజికల్ ప్రొడక్టివిటీ, అదనపు భౌతిక ఉత్పత్తి, భౌతిక అదనపు ఉత్పత్తి. దీనిని ఒక వస్తువు ధర ₹1 అనుకుంటే ఈ 5 వస్తువులను మార్కెట్లో ఎంత వస్తుంది? ₹5 వస్తుంది. కాబట్టి దీనిని చూడండి, ఉపాంత విలువ, ఉపాంత ఏమంటారు, వస్తువుల విలువ, ఉపాంత వస్తువు విలువ, ఎంవిపి, మార్జినల్ వాల్యూ ఆఫ్ ప్రొడక్షన్ అంటారు. అంటే పరిపూర్ణమైనటువంటి పోటీ లేదా సంపూర్ణమైనటువంటి పోటీలో ఏ విధంగా ఉంటుంది? ఉత్పత్తి అయినటువంటి అన్ని యూనిట్లు సజాతీయముగా ఉంటాయి కాబట్టి ధర ఒకటే ఉంటుంది. ఉదాహరణకి ఒక యూనిట్ మార్కెట్ ధర ₹1 అయితే 5 యూనిట్లు మనం మార్కెట్లో అమ్మితే ₹5 వస్తుందన్నమాట. దీనినే ఉపాంత ఉత్పత్తి విలువని అంటారు. ఈ విలువకి వ్యవస్థాపకునికి లేదా దానిని ఉత్పత్తి చేసే సంస్థకు వచ్చే అదనపు రాబడి అవుతుంది. ఈ అదనపు రాబడిని ఏమంటారు? మార్జినల్ రెవెన్యూ అంటారు. ఈ అదనపు రాబడిని, ఓకేనే, మొత్తం రాబడి అదనముగా వచ్చినటువంటి ఉపాంతోత్పత్తి రాబడి అని పేరు పెట్టడం జరిగింది. అదనపు రాబడిని ఏమంటారు? ఉపాంత ఉత్పత్తి రాబడి, ఎంఆర్ఆర్, మార్జినల్ రెవెన్యూ అంటారు. మార్జినల్ రెవెన్యూ, ఉపాంత రాబడి, ఉపాంత రాబడి, ఎంఆర్, మార్జినల్ రెవెన్యూ అంటారు. ఇది ఉపాంత ఉత్పత్తి వలన మాత్రమే వచ్చింది. కాబట్టి ఉపాంతోత్పత్తి రాబడి సంపూర్ణమైనటువంటి పోటీ మార్కెట్లో సజాతీయమైనటువంటి వస్తువుకు ఒకే మార్కెట్, ఒకే ధర ఉండడం వలన ఎన్ని యూనిట్లైనా మనం అమ్మినప్పటికీ అందరు అమ్మకముదారులు ఒకే ధరకు అమ్మాలి. కాబట్టి ఉపాంతోత్పత్తి విలువ ఉపాంతోత్పత్తి రాబడితో సమానముగా ఉంటుంది కూడా. ఎంపీపీ ఎంవిపి ఎంఆర్పి. భౌతిక ఉపాంత వస్తువు, భౌతిక వస్తువుల విలువ, భౌతిక ఉపాంత వస్తువు రాబడి, ఇవన్నీ సమానముగా ఉంటాయి. ఏ మార్కెట్లో? సంపూర్ణమైనటువంటి పోటీ మార్కెట్లో. అంటే ఉపాంత ఉత్పత్తి రాబడి, ఉపాంత ఉత్పత్తి విలువలు, ఈ 3 కూడా సమానం ఉంటాయి. ఓకే, కాబట్టి వాటికి ధర కూడా అదే విధముగా ఉంటుంది. కాబట్టి దీని వలన ఉపాంతోత్పత్తి విలువ, ఉపాంతోత్పత్తి రాబడి తేడా ఏమీ ఉండదు. అదే అసంపూర్ణమైన పోటీ, ఏకస్వామ్యం కానీ, ఏకస్వామ్య పోటీ, పరిమిత స్వామ్యములలో ఉపాంత రాబడి సగటు రాబడి కన్నా తక్కువగా ఉంటుంది, లేకపోతే ఎక్కువైనా ఉంటుంది. కాబట్టి ఈ మార్కెట్లో ఉపాంతోత్పత్తి విలువ, ఉపాంత ఉత్పత్తి రాబడి సమానంగా ఉండవు అసంపూర్ణ పోటీ మార్కెట్లో. గుర్తుపెట్టుకోండి. ఈ విధముగా ఉపాంత ఉత్పత్తిని బట్టి ఆ ఉత్పత్తి విలువ మార్కెట్లో అమ్మితే దానికి ఎంత రాబడి వచ్చింది, ఆ ఉపాంతోత్పత్తి రాబడిని బట్టి ఈ ఉత్పత్తి కారకం యొక్క ధరని నిర్ణయించడం జరుగుతుంది. ఈ విధముగా ఉపాంత ఉత్పాదకత పంపిణీ సిద్ధాంతం ద్వారా ఉత్పత్తి కారకాల యొక్క ధరలను మనం వివరించవచ్చు, నిర్ణయించవచ్చు అనే దానిని తెలియజేశారు ఈ జేబీ క్లార్క్ అన్నమాట. ఈ విధంగా ఉపాంత ఉత్పాదకత పంపిణీ సిద్ధాంతం ప్రమేయాలు, ఆ సిద్ధాంతం యొక్క వివరణ గురించి మనం ఇంతవరకు నేర్చుకోవడం జరిగింది. 12 మంది వచ్చారయ్యా, 11 మంది వచ్చారు. ఇంకా రావాల్సినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. వెళ్ళిపోయినాడు ఇప్పుడే. సరే, స్టాప్.